1 కప్పు కట్ చేసుకున్న అల్లం తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దూరగా వేపుకోవాలి. దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని మనం ఏ బౌల్తో అయితే అల్లం వేసుకుంటామో అదే బౌల్తో చింతపండు వేసుకోవాలి. అల్లం మిక్సీ జార్లో వేసుకోవాలి. వేయించుకున్న అల్లం, 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ముందుగా పెట్టుకుని మినపప్పు, చింతపండు, ఉడికించిన చింతపండు మిక్సీకి వేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 200 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, చిన్నుల్లిపాయ వేసుకోవాలి. ఆ చిన్నుల్లిపాయ వేగిన తర్వాత ముందుగా వేసి పెట్టుకున్న అల్లం పచ్చడి వేసుకుంటే సరిపోతుంది.